ఓం నమ శివాయ. 2025 సంవత్సరంలో వృషభరాశి ఫలితాలు మన జన్మ జాతకంలో దశ అంతర్దశ ఫలితాలు చూసుకుంటూనే గోచార రీత్యా వృషభరాశికి చూస్తే గురుడు శని రాహుకేతులు పరిశీలిస్తే ఈ సంవత్సరం 2025 శని భగవానుడు మార్చి 30వ తారీఖున కుంభరాశిలో నుంచి మీనరాశిలోకి రావడం వల్ల వృషభరాశి వారికి లాభస్థానం 11వ స్థానంలో శని ఉండడం వల్ల విశేషంగా అనుకూలిస్తుంది. ముఖ్యంగా చేసే కెరియర్ బిజినెస్ మీద చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఉద్యోగంలో అనుకూల మార్పులు, కోర్టు వ్యవహారాల పరిష్కారం ఒకట, అదేవిధంగా బంధువర్గంతో స్నేహపూర్వకంగా ఉండడం అనేవి శని చాలా లాభస్థానంలో ఉండడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా దేవగురు బృహస్పతి వృషభ రాశిలో నుంచి మిథున రాశిలోకి రావడం వల్ల ధనస్థానంలో కుటుంబ స్థానం 2వ స్థానంలోకి రావడం వల్ల ముఖ్యంగా ధనలాభం, ప్రయత్నం లేకుండానే ధనలాభం. అదేవిధంగా కుటుంబంలో వివాహాది శుభకార్యాలు జరుగుట, సంతానం కలగడం, గురుడు ఇచ్చే ఫలితాలు చాలా అనుకూలంగా ఉంటాయి. అదేవిధంగా రాహు మీనరాశి నుంచి కుంభరాశిలోనికి రావడం వల్ల 10వ స్థానంలో రావడం వల్ల విదేశాల్లో ఎవరైనా చదువుకునే ఉద్దేశం ఉన్నా వాళ్ళకి మంచి అనుకూలంగా మార్పులు. రాహు 10వ స్థానంలో మంచి అనుకూల స్వఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా 3 గ్రహాలు శుభంగా ఉండడం వల్ల చాలా మంచి వృషభరాశి వారికి మంచి అనుకూల ఫలితాలు కలుగుతాయి. శుభం.